హలో గైస్, ఈరోజు చూస్తున్నా మనం ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం. ఎందుకంటే ఫ్రీ ఫైర్ ఆడాలి అని అంటే ఇవి ఫ్రీ ఫైర్ ఆడాలి కాదు, కానీ ఫ్రీ ఫైర్ యూట్యూబ్లో పెట్టాలి అనుకున్నాను. యూట్యూబ్ పెట్టాను. ఓకే, ఏ ఈవెంట్ అంటే జుజుట్స్ను గైడ్ సారీ ఏమనుకోండి. జుజుట్స్ను గైడ్ అంటే ఏం పర్లేదు. ఓకే, నీట్గా అంటే ఎడిటింగ్ డౌన్లోడ్ చేస్తున్నాం, మళ్ళీ రీడౌన్లోడ్ చేస్తున్నాం. అకౌంట్ అయితే ఉంది అంటే బాగానే ఉంది, కానీ నేను మరీ అంటే ప్రో ప్లేయర్ కానీ మా హ్యాడ్ ఒక నూబు గోడు. సరే ఏముంటాయి అంటే చాలా చాలా నెలలేండి ఏళ్ళు కాదు, అంటే చాలా నెలలు అవటే ఇప్పుడు ఆడుతున్నాను ఫ్రీ ఫైర్. పైగా మీకు ఫ్రీ ఫైర్ వీడియో కావాలి అని అనుకుంటే అందుకే పంపిస్తున్నాను గైస్, మీకోసం ఫ్రీ ఫైర్ వీడియో పెడుతున్నాను. సో ఇంకా హోల్డ్ అవ్వాలి, ఎందుకంటే మంచి ఈవెంట్ చాలా బాగుంది గైస్, నిజంగా చాలా బాగుంది ఈవెంట్. ఓకే, అదే ఇంకా రాలేదు ఏంట్రా. ఓకే గైస్, మ్యాచ్ కలిసింది ఒకటి అప్పుడు కొడుతున్నాం. సౌండ్ కూడా పెంచాను ఎందుకని మంచిది, ఎందుకంటే సౌండ్ పెంచకపోతే ఎనిమిది అకౌంట్ వేయడు బా. ఇగో మాటలోనే మ్యాచ్ లోడ్ అయిపోయింది. ఎనిమిది అకౌంట్ వేయడు, ఒక్కొక్క మ్యాచ్ సినిమా లెవెల్ ఉంటుంది. అంటే ఓకే ఓకే నాకు ఇప్పుడు బాగా వస్తుంది అబ్బా. ఓకే, వెరీ గుడ్, సూపర్. అప్పుడు అట్లా మనకి జిరాయి బండి చెప్తున్నాం. అందరికీ జిరాయి బండ్లు అని తెలిసింది కదా, అందరూ కామర్స్ అయిపోతుంది. కానీ ఆ బండ్లు ఎవరు అట్లా అబ్బా, అది తెలిసినా కానీ. ఓకే, ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కావాలనుకుంటే చెప్తాను, పంపిస్తాను మీకోసం. ఫ్రీ ఫైర్ వీడియో పెట్టి పంపిస్తాను. ఇంకా ఈ యొక్క ఫ్రీ ఫైర్ వీడియో కాకుండాను మీరేం చేయాలి, ఎప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలంటే అంతకు మించి ఏం లేదు నన్ను అయితే. ఓకే, నా గేమ్ ప్లే ఏం ఉండదు బ్రో. నేనైతే జుజుట్సు అన్నీ బాగానే వచ్చాయి, కొత్తగా ఉన్నాయి నన్ను అయితే. అండ్ ఈ అప్డేట్ చేశారు, రోజువారీ అప్డేట్ కాకుండా ఫ్రీ ఫైర్లో పక్కన ఎనిమిది లేపాము. అంటే కదా మన పని, వచ్చామా లేపినామా ఎనిమిదిని. ఏ టోకెన్స్ ఉన్నాయి పోయినా లూట్ ఎదుర్కొన్నాం. ఎందుకంటే లూట్ ఎన్ని కావాలంటే ఎనిమిదిని చంపడానికి. అంటే బేసిక్ రూల్స్ అంట, చిన్నపిల్లలకి చిన్నపిల్లల కోసం తెలుసు. ఇంకా మనం చెప్పాలి అంటే ఎవరైనా ఫ్రీ ఫైర్ రాకపోతున్న వాళ్ళకి మాత్రమే చెప్పాలి, వచ్చిన వాళ్ళకి చెప్పకూడదు. అలానే మనకి నేను ప్రో ప్లేయర్ కూడా కాదు, జస్ట్ ఒక యావరేజ్ ప్లేయర్. అంటే ఓకే, యావరేజ్ ప్లేయర్ వాళ్ళు చెప్తున్నాను, కానీ మీరు చూడండి నా గేమ్ ప్లే నీకు నచ్చినా లేదా. కానీ మీ జిరాయి బండ్లు పెట్టుకుని మనం మర్చిపోం అట్లా ఓకే. ఏమిస్తున్నారు వేస్తారన్నా ఏమిస్తుంటే వా చిరాకి ఇప్పుడు వచ్చినట్ట ఏమో. అదే నా ఫ్రీ ఫైర్లో ఒక రూల్ ఉండే, ఏమించి కానీ ఏం చేయాలా లేదంటే వాళ్ళని టీమప్ చేయాలని రూల్ పెట్టకపోతే వాటికి ఏమేమి మాట్లాడుతున్నాను ఏమేమి పడిపోయింది. ఓకే, ముందు లూట్ ఎదుర్కొంటాం. ఓకే, ఇంకా ఇక ఫ్రీ ఫైర్ కాకుండా ఇంకేమైనా వీడియోస్తున్నాం ఏదో ఉంటే ఏం కొంటాం. ఈ ఎంబర్ ఇన్స్ట్రక్షన్ ఉంటే ఓకే హాలో పర్పుల్. ఓకే, హాలో పర్పుల్ వాడతాం, ఎందుకంటే చాలా పవర్ఫుల్ అంటే హాలో పర్పుల్ క్లోజ్ కాంబాట్కి బాగా పనికొస్తుంది. నన్ను అయితే క్లోజ్ కాంబాట్కి ఏం చేస్తాం, హాలో పర్పుల్ తెలుసుకున్నాం. ఎనిమి టూర్. ఓకే, హాలో పర్పుల్ కలిసినాం. అక్కడ నిన్న డైరీ నీట్గా యాభై వర్షం పైకి బియ్యారు తీసుకుని చెప్పాను కదా వీళ్ళు బాట్లు అబ్బా. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు బాట్లు మనుషులు అంటే వాటికి కుదువాలని ఎంచుకుని ఉండాలి కదా. పైగా గేమ్ కూడా లెండింగ్ ఉంటుంది. చెప్పాలి ఏముంటుంది నా గేమ్ ప్లేలో. మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కూడా చూస్తే మీకు అర్థమైపోతాయి. ఓకే, కొత్త జుజుట్సు వచ్చింది, జుజుట్సులు ఏవేవి ఉంటారు. ఈసారి హ్యామర్ మీద ఛాన్స్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు హ్యామర్ అది బాగుంటుంది, కానీ ఎందుకు వేస్ట్ వాడికి హ్యామర్ అని ఇష్టం లేని వాడికి MP40 రీఛార్జ్ చేయాలి. ఇదే కొత్తగా ఉంటే MP40 యావరేజ్ ప్లేన్ అబ్బా, యావరేజ్ ప్లేన్ ఒక నూబ్ కానీ నాకే ఎందుకు మాటికి పోయాలి అవి చెప్పలేం కదా. ఇది మా హ్యాండ్ బీఆర్ మ్యాచ్ మీరు స్టార్టింగ్ నుంచి నీకు ఒకటి చూస్తే మీకైనా ఇది కూడా ఎడిటింగ్ కూడా చేయలేడు. ఏదో ఉన్నప్పుడు షేర్ అవి కూడా చూడటం ఎందుకు పక్కన పెట్టలే.
సరే ఎందుకు మనం ముంబై అంటే రీచ్ అవ్వాలంటే ఓ పని చేయాలి. కాలేజ్ మనిషి నీట్గా రోజు ఇక్కడ ఆడుకోవాలి. ముంబై రావాలంటే ఎందుకు మనకి రిస్క్ ఏముంది అంటే మా అమ్మ ఏమంటున్నారు ఏ పట్టించుకోకండి. మీరు కనుక మీరు లైక్ అంటే నేను నుంచి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నేనే వాగుతాను. ఇంకా ఈ ఫ్రీ ఫైర్ ఒకటే కదా బ్రో అనుకుంటే కాదు, ఇంకా ఏం గేమ్స్ చెప్పండి అబ్బా. చాలామంది మైన్క్రాఫ్ట్ ఉంటున్నాడు, బాగుంది. మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాను, ఓకే బాగుందబ్బా. ఇంకొక విషయం చెప్పాలా, మైన్క్రాఫ్ట్లో కాపర్ బొచ్చు ఉన్నాయి. ఒక కాపర్ గోళం చేసుకుంటామంటే అవుతుంది. కాపర్ గోళం చేయాలని మనకి ఒక స్ట్రక్చర్ కట్టాలి. దానికి గ్రెనేడ్ చాలా అవసరం కదా. ఓకే ఎవరులే చూడడం ఏమైనా దొరుకుతుందా? ఏం లేదు, వేస్ట్. చాలా పరుపులు అది నడిచిన క్లోజ్ కాంబాట్ వరకు పనికొస్తుంది. ఎవరు మన టీమేట్ ఎవరు ఓకే ఓకే డ్యామేజ్ అవుతుంది. వాళ్ళ ఉంటుంది నేను వాడిని డ్యామేజ్ కోసం అంటే ఇక్కడ అదే ఎక్కువ ఎందుకు ఒక చెప్తాను. ఫ్లాష్ కోడ్ అక్కడ అనుకోండి అపార్ట్మెంట్ ఉంటున్నాడు, ఎనిమిది ఎక్కడున్నాడు వేయడు. రూమ్మేట్ ఇంకా ఉన్నావు రూమ్మేట్ ఒక మంది సన్నగా ఉన్న డిస్కౌంట్ పెట్టుకుని దాని మీద ఒక రూమ్ పెట్టి అంటే ఫ్రీ ఫైర్ ఎవరైనా ఆడాలి ఇంట్రెస్ట్ నాట ద్వారా ఆడాలనుకున్న వాళ్ళకి రూమ్ పెట్టి ఆ రూమ్లో 1v1 లేదా 2v2 అంటే ఒక 4v4 కానీ 10v6 కానీ పర్వచ్చు. కానీ ఎవరు బాగా ఆడతాయి చెప్పలేం కదా. నేనే బాగా ఆడలేను, నేను ఒప్పుకున్నాను. ఓకే 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 హ్యామర్ కొని వచ్చేసింది. ఎందుకంటే మరి ఖర్చు నుంచి ఉండాలబ్బా ఖర్చు. ఓకే మరి ఇంట్రెక్షన్ ఇది బాగుంటుంది. ఏం లేదు నాకు ఒకరు వాడు ఎవరో డ్రోన్ క్యారెక్టర్ ఉంటుంది ఫ్రీఫైర్లో వాడు అనుకున్నా ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఆ రెండు వెళ్ళిపోతున్న వాళ్ళు ఎనిమిది ఎక్కడి నుండి వెళ్ళిపోతుంది, అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ రెండో. ఓకే అమ్మా గన్మాజిక్ అంటే మనకి క్లోజ్ కాంబెట్ హ్యామర్ అంటే ఏడవట్లే. ఇప్పుడు ఎక్కడున్నావు రే ఎక్కడున్నావు? హ్యామర్లో ఏమంటారు తెచ్చుకోరా. ఓకే పైగా స్క్వాడ్ టీమేట్ కాబట్టి కావాల్సింది. నాకు తెలిసిన అందరూ న్యూక్లియర్స్ కొంచెం ఓకే మేము నా హెల్త్ అప్పుడే తీసినాం. అట్లా మా టీమ్మేట్ పక్కన ఉంటే మనకు గ్యారంటీ లేదు. అలా అంటే అది గబడిస్తాను గ్యారంటీ లేదు. మరి అలానే చేస్తున్నాం. అది పని ఏం చేస్తున్నాం, ఏమీ చేయలేదు. ఓకే ఓకే ఏదో బాటిల్ వెళ్తున్నాం. సిటీ నియాన్ సిటీయా నో కంబట్ జోన్ ఇది అంటే మనం ఎనిమిషన్ కొట్టుకున్నాం అంటే ఏమా చాలా బాగుంటాయి ఈ సిటీలో ఏవో చూడండి. ఓకే ఓకే ఎందుకులే మా వెనకాల వచ్చింది, ఎందుకంటే మాకు చెప్పలేం కదా. ఓకే ఎవరు ఎవరైనా చేసింటారు ఇక యుద్ధాలు జరిగాయి అంటే ఎలిమెంట్స్ మా టీమెంట్స్ ఎలిమెంట్స్ బాగా కనిపిస్తారు. బాగా మనకు కనిపించారు. ఇది ప్రతి ఫ్రీ ఫైర్ వాడికి అర్థమైపోతాయి. ఏమెంట్స్ కనిపిస్తారు మనకు కనిపించారు అదేంటో. ఓకే అప్పుడు 9 minutes 9 అంటే ఏంటో ఊరు ఎలా చూడండి ఎంతమంది ఎలా 9 minutes అంటే మనకి నెట్ ఇష్యూ అనుకుంటాం. అందుకే అలా నడుస్తుంది మూన్ వాకింగ్. ఓకే ఎక్కడ ఎనిమి ఎక్కడ అడుగు ఎనిమి మా టీం ఏడుచుకుని పోతాడు, మన కంగారు పోతున్నట్లేదు. మరి చిన్నగా ఎనిమిది దగ్గరికి వెళ్ళచ్చు. బయటకు వెళ్ళి బాటలు మంచి కాదు అమ్మ వాడికి ఖర్చునే ఉందమ్మా ఖర్చు. కెమెరా బాబు మాకు చచ్చిపోతాం. ఎందుకు మా టీమేట్ వెనక ఉన్నారు కాబట్టి అంటే ఇంకా ఫుల్ లూట్లు అన్నీ మంచి తట్టుకున్నారు బా మంచిగా. కానీ లూట్ ఉండవు చూడడం ఏమన్నా కానీ ఇప్పుడు ఇది మా బిఆర్ ర్యాంక్ కదా కొంచెం అలాగే కనిపిస్తుంది. ఎవరు ఇది బిఆర్ కదా
పైగా ర్యాంకెడ్ కానీ కాదు, ర్యాంకెడ్ అంటే ప్లాటినము ఇంకా ఇటుకొని కాదు, మరి గోల్డ్ మా అయితే. ఓకే 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 ఓకే. అందుకే ఎక్కువ ఆడలేడు, మనం ఆడు క్యాజువల్గా ఆడుతానంటే క్యాజువల్గా ఆడినాను అంతే, అందుకు మించి ఎక్కువ ఏం ఆడలేదు. హీరోలు అని చూడండి మనం ఎక్కడ కూర్చాము ఏంటిది 10 నిమిషాలు ఎందుకు బ్రో ఈ బాడికి అయిపోవాలి కదా బ్రో అంటారు. అదేంటో నా క్వశ్చన్ నాకే అర్థం కాదు. M2 ఫోన్ అండి ఇవన్నీ ఎలా ఉంటారా? ఓ ఏమో ఇన్ఫినిటీ బుల్లెట్స్ ఇన్ఫినిటీ ఒక్కటి కూడా కాదు, ఇంకా మరి ఏరాల్సి ఉంటున్నాడు గైస్, ఇంకా బుల్లెట్లు కూర్చుని ఏరాల్సి ఉంటున్నాడు. ఇన్ఫినిటీ బుల్లెట్లు ఉన్నాయట అదేంటో. ఏం చేద్దాం గైస్ నీట్గా మన పాపం రేమో అప్పుడు రే 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 జోన్ వాళ్ళు కొట్టినారంటే వాళ్ళు జోన్ వాళ్ళు కొట్టినారు. వాడు మాయం వాడు మాయం. ఓకే 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 రే 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 నట్టు 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 అమ్మా ఏంటో బాగున్నాను. నాకు నెట్ ఇష్యూ ఉందబ్బా, ట్రిపుల్ ప్లస్ వచ్చింది ఫస్ట్ టైము. ఏమో చూడటం కానీ ఇక్కడ ఏం లేదు. పైగా ఓ చిన్నపాటి ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, చిన్నపాటి పెద్దపాటి గారు అన్న మున్నపై అంటే ఎక్స్పీరియన్స్ ఏం కాదు. ఓకే ఓకే రోహిత్ వెంకయ్య ఏ బాగుంది ఎక్స్పీరియన్స్ ఏంటంటే మన అకౌంట్ డ్యామేజ్ పడుతుంది ఎనిమిదికి. ఓకే చూడడం ఆకాశం ఏమి ఆకాశం ఏమి లేదు, ఆకాశంలో ఏం లేదు. మరి ఏం చేద్దాం కానీ పక్కన ఆడుకోవడమే మరి పని. ఇక ఎనిమిది నుంచి ఎవరు అంటే మన జీరాయా మామూలు మన మామూలు మనుషులు జీరాయని ఏమంటుంది. ఓకే కౌంట్ అవుతుంది కదా. అల్ట్రా ఆర్మర్ ఓకే 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 మీరుగా వ్యాపారం బాగున్నాను. ఏంటి వీడియో చూడండి బాబు, లంచ్ చూడండి మీరు కావాలి లంచ్ చూడండి. ఎంతమంది ఉన్నారు ఎలా ఎంత ఇలా ఈ ఎడిటింగ్ చేసి నాకు ఓపిక దగ్గర పనికి ఏం చేద్దాం. ఏముంది ఏమి లేదు. క్లాస్ స్కోర్ అంటారా అది చెప్పాల్సి ఉంటున్నాడు. ఇక అయితే మనమే కోరుండేది చావాలి, మనం కోరుని చావాలి. ఇలా అంటే ఎవరున్నారు అదేంటారు నో స్కోప్ కదా, నో స్కోప్. ఎవరెవరో చచ్చిపోతారు రే. ఓకే ఏం చేద్దాం, ఒకరు ఉన్నారు, ఆ ఒకరు జోన్ వెళ్ళిపోతే మనం ఏం చేయను. ఏదో పవర్ ఉందబ్బా డొమిన్ ఎక్స్పెన్షన్ అది వాడితే బాగుంటుంది. ఎక్కడ కస్తున్నారు ఇంత ఏరియాలో మేమే కనుగొని చాలా కస్తున్నారు. పై కొండలు తొప్పలు లోయలు. ఓకే వాడికి డొమైన్ ఎక్స్పెన్షన్ ఏ ఫ్రీ ఫైర్ అప్డేట్లో డొమైన్ ఎక్స్పెన్షన్ చాలా బాగుంటుంది. అంటే నెరుటోలో అది ఇంకా బాగుంటుంది బా. నెరుటో ఈవెంట్ నాకు చెప్పాల్సి ఉంటున్నాడు. ఒకరేమో షెడ్యూల్ వాటర్, ఇంకొకరేమో మాయం ఎనిమిది మాయం. ఎంత మాయం ఉంటాయి చూడండి. నాకు అర్థమైపోయింది నా ర్యాంక్ ఇది కదా గోల్డ్ కదా, అదే కొంచెం ఓకే మంచిది. ఓకే నాది గోల్డ్ కదా. ఇంకా మన క్లాస్ వార్ ఆడటం క్లాస్ కోడ్. ఓకే 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 ఇంకా మన క్లాస్ వార్కి మొదలు పెట్టినాం. వచ్చిన క్లాస్ వార్కి ఇక్కడ రమ్మంటారు ప్లాటినం అంటే ఒక్కొక్క మ్యాచ్ క్లాస్ వార్లో నీకు చెప్తారా ఇది అంటే చెప్తా ఇది సేమ్ ఇదే, ఎటువంటి చేంజ్ ఉండదు ఏమి ఉండదు. ఓ పక్కన మీకు చాలా పుడిస్తారు ఏమి సెకండ్ లేదు. అది కానీ రూమ్ అయితే మర్చిపోతారు రూమ్ అయితే. ఓకే మీకు క్లాస్ వార్ చిన్నపాటి డెమోన్స్ట్రేషన్ కొంచెం మామూలుగా మన వీడియో కొంచెం చూపిస్తాను అబ్బాయి ఏంటి. ఓకే క్లాస్ వార్ మీరు చూడండి, మీకు నచ్చిందా లేదు చూడండి. ఊపిపోయారు నీకు బీఆర్ ర్యాంక్లో బోయ్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయాలి. బీఆర్ ర్యాంక్లో అయితే అంటే కదా బీఆర్ ర్యాంక్లో బోయో ఇంకా చెప్పలే ఇది బోయ్ అని చెప్పొచ్చు. రే 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 బతికినే అంటారా బాబు చూడండి. మా కన్ఫర్మ్ లేదు డ్రోను ఫీల్ చేస్తున్నా డ్రోను. ఓకే ఎన్ని సబ్జెక్ట్ ఎక్కువ ఏంటో
ఈ మ్యాచ్ కొంచెం బాగా ఈజీగా అయిపోయింది. అదేంటి మనం చెప్పాల్సి వస్తుంది. ఓకే ఓకే రే 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 కొన్ని ఉంటారు బాట్లు. ఓకే 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 డేవ్ 200 క్యాట్. ఓకే వీడు బాగా ఆడుతున్నాడు చూద్దాం. ఓకే నాన్న వాడు ఫుడ్ ప్లేయర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ బెస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఫ్రీ ఫైర్లో కూడా మంచి కమ్యూనిటీ పెంచుకున్నాం అనుకోండి చెప్పాలనుకుంటున్నాడు ఫ్రీ ఫైర్లో. ఎందుకంటే మన గేమ్ ప్లేని చూసి నీకు నువ్వు బాగానే ఆడుతున్నావు బ్రో, లేదంటే నువ్వు ఓ పని చేద్దాం బ్రో, బీఆర్ వద్దు క్లియర్ మళ్ళీ పెట్టి బ్రో అంటే అది మీరు కామెంట్ సెక్షన్లో ఏమేమి పెట్టారో పెట్టండి, నేనేమనుకోవట్లేదు. ఓకే నేరుగా నేరుగా మ్యాచ్ని ఫీలింగ్ చేయడం. రే రే పోరాడే ఇప్పుడు తట్టుకుంటే నువ్వు అటు వచ్చి అడుగు ఆడు మాయం నన్ను చూడండి ఎలా తక్కేస్తున్నాను వచ్చిన రోజు చెప్పాను కదా నేను ఎవరి ప్లేయర్ని. ఓకే ఓకే హీల్ రే హీల్ వీడు చూడండి వెనకాల నుంచి అటాక్ అదే అయిపోయింది నన్ను అయినట్టు ఇప్పుడు ముగ్గురు అప్పుడు ఒకటే చూడండి. మా టీమ్మేట్స్ మాత్రం నన్ను కామ్లీ అంటే 1 మీటర్ మూమెంట్ ఎక్కువైపోతుంది. 1 మీటర్ మూమెంట్ మరీ దగ్గర పడడం అనుకో యాగే ఉంటుంది, మరీ దగ్గర పడతాయి. ఎందుకంటే నా ముగ్గురు బిడ్డలు మంచి సరైన ఆటగాలైతే. ఓకే ఇంకా మన హెరాకి పుష్ చేయాలి. మీరు చెప్పండి హెరాకి పుష్ చేయాలా? ప్లాట్లో ఉన్నాను, డైమండ్గా అయితే రెడీగా ఉన్నాను. అండ్ ఆఫ్లైన్లో డైమండ్గా రెడీగా ఉన్నాను. ఆఫ్లైన్లో అయితే డైమండ్గా రెడీగా ఉన్నాను. హెరాకి మీరు చెప్పండి ఎక్కువ మ్యాచ్లు అయిపోతాయి అబ్బా, హీరో కొంచెం లెండిగా అయిపోతాయి అయితే బాగా లెండి. ఓకే ఇంకొక 2 రౌండ్లు ఏదో బాగుంటాయి చూడడానికి. అదే మెల్లపురం శ్రైన్. ఓకే చూడటానికి మాకు వచ్చింది చాలు. ఎడ్డు రౌడ్ ఎన్ని నిమిషాలు నేను ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా 1 నిమిషం అప్పుడు ఎలిమెంట్ అవుట్ అదంటావు అంటే మనకి నా ఫాల్ట్ ఏం కాదు, నువ్వు నా తప్పు ఉంటుంది. ఏ తప్పు నేను సరిగ్గా ఆడకపోను. కొన్ని మ్యాచెస్ అయితే డామినేషన్ చేస్తామంటే, కొన్ని మ్యాచెస్ అయితే అట్లా మనం ఉన్నామనే బయటపడి అంటే మన ఉంటుందిలే. ఇంకేమంటే మొత్తం మీరే తీసుకుంటారా ఎలాగో ఇది 1 సైడ్ మ్యాచ్ నాకు అర్థమైపోయింది. 1 సైడ్ మ్యాచ్ కదా, 1 సైడ్ మ్యాచ్లో మనం విన్నింగ్ సైడ్లో ఉన్నాం కాబట్టి పర్వాలేదు. అది లూజింగ్ సైడ్ అనుకోండి ఏం లేదు. ఇంకా గేమ్ నుంచి మనం డిస్కౌంట్ అవ్వకుండా ఏఎఫ్కే అంటే మన పని. ఇప్పుడు బాట్ వచ్చిస్తే మనకి తీసుకుంటుంది. సో ఏదో ఫిట్ అయితే ఉంటే చూడటం అరే చూడండి బాబా ముగ్గురు ఇక్కడికే వెళ్తారు. వారు వేసట్లే బాట్ని పంపితే అంతే చూడండి. నేను ఎన్ని పక్కనే ఉండే కదా మనం ఏం చేయలేకపోయారు అంటాం. ఓకే ఇంకా ఏం చేద్దాం అంటే మన వాళ్ళు గారు కానీ మన టీమ్మేట్స్ వెనకానికి ఫైరింగ్ చేయడం వల్ల అలాగే వచ్చింది. మనం ఆడుతున్నాం మీకు కంగారు పడాల్సి. ఓకే మీరు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చింది అయితే ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అంటే గురించి ఏం లేదు. ఇది ఓన్లీ వేరే చూడడం అవ్వదు. ఇదే మంచి సైడ్ ఉంటే మీరు పక్కన పెట్టండి. ఓకే మమ్మల్ని ఓకే చూడటం చిన్నపాటి పాయింట్స్. ఓకే గైడ్ ఏముంది ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరి ఇలాంటి కంటెంట్ కావాలనుకుంటే నా ఛానల్కి నాకు కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.